శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రాహు మహాదశ ఏ విధంగా యోగిస్తుంది, మరి వీళ్ళ జీవితంలో అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే రాహుగ్రహాన్ని వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అంటే రాహు మహాదశలో వీరు ఏ విధంగా నడుచుకుంటే, వాళ్ళ మార్గాన్ని ఏర్పరచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. రాహువు అంటేనే రవిచంద్రులకి విరోధి. వీళ్ళకి గ్రహణం పట్టే విధంగా రాహువు ప్రయత్నం చేస్తుంటాడు. ఒక విధంగా రాహువు సూర్యుడిని మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి సింహరాశి వారు జీవితంలో ఎటువంటి బ్లేము మచ్చ లేకుండా ఉంటేనే వారు అటు రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి పదవి అలంకరించడానికి కారణం అవుతూ ఉంటుంది. మరి ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు మఖ, పొబ్బ, ఉత్తర. అంటే వీళ్ళకి మఖ నక్షత్రం అనుకుందాం, ప్రారంభం కేతు దశలో ప్రారంభమైనప్పటికీ వీళ్ళకి కంపల్సరిగా అధికార కాంక్ష ఉంటుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి, అంటే వీళ్ళు పూర్వీకులో పెద్దవాళ్ళలో పోగొట్టుకున్నటువంటి అధికార పీఠాన్ని, హోదాన్ని తిరిగి సంపాదించుకొని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ఈ మఖా నక్షత్ర జాతకులు ఎప్పుడు అధికారం కోసం పోరాడుతూ ఉంటారు. వచ్చిన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళకి రాహుదశ ఎప్పుడు వస్తుంది? కేతు ఇంచుమించుగా ఒక సంవత్సరం వేసుకున్నా, అంటే 7 సంవత్సరాల్లో. ఎంబటినే శుక్రుడు 20, రవి, కుజ, చంద్ర 23, 43, ఇంచుమించుగా 45వ సంవత్సరం దాటిన తర్వాత రాహు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఇటుగా అనుకుందాం. అందుకనే చాలా వరకు ఈ సింహరాశి, సింహలగ్నం వారు మిడిల్ ఏజ్లో ఈ పదవిలోకి, అంటే సీఎంలు, పిఎంలు అవ్వడం జరుగుతుంటుంది. ఏదో క్యాబినెట్ మినిస్టర్, ఎమ్మెల్యే, ఏదన్నా సింహరాశి వారి యొక్క ఫైనల్ డెస్టినేషను అధికార కాంక్ష, అధికారం చేపట్టడం. అయితే వీళ్ళు వెనకాతలే ఎవడో ఒకడు ఉంటాడు వెన్నుపోటు పొట్టాకి, అదే రాహు అనుకోవాలన్నమాట. సో ఆ కారణం వల్ల వీళ్ళు 45వ సంవత్సరం అనుకుందాం, పోనీ 50 అనుకుందాం, 50 నుంచి 68 సంవత్సరాల మధ్యలో ఈ రాహు వీళ్ళని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అంటే దీనికి కేవలం ఇందుకే రుజువు ఉందా అని మనం ఆలోచిస్తే, రాహు నక్షత్రాలైనటువంటి స్వాతి, ఆరుద్ర, శతభిషం. మరి ఆరుద్ర నక్షత్రం వీరికి 11వ స్థానంలో ఉంటుంది రాహుదశ, రాహు యొక్క నక్షత్రం. అందువల్ల రాహుదశలో ఈ 3 నక్షత్రాలు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం మరి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతో నిష్పక్షపాతంగా జాతకుడి జీవితంలో ఉన్నత స్థాయికి వెదగడానికి జరుగుతుంది. ఈ 18 సంవత్సరాలు అయితే అధికారం అయితే ఇవ్వడం, కనీసం ఒక 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 3వ స్థానంలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం. సో అందువల్ల ఏంటంటే స్వాతి 3వ నక్షత్రం కాబట్టి వీళ్ళకి ప్రజా సహకారం ఏర్పడుతుంది. సప్తమం కూడా వీళ్ళకి శతభిషం కాబట్టి నిరంతరం వీళ్ళకి అపోజిషన్ కూడా గట్టిగానే ఉంటుంది. అయినప్పటికి కూడా వీరు జయిస్తారు. అలాగే పుబ్బా నక్షత్రం శుక్ర మహాదశతో జీవితం ప్రారంభమై దాని తర్వాత మరి 23 సంవత్సరాలు ఈ కుజ, చంద్ర, రవి అయిపోతే 43, 45 అటు ఇటుగా వీళ్ళకు కూడా అదే టైంలో ప్రారంభమవుతుంది రాహుదశ. సేమ్ వీళ్ళకు కూడా అదే స్థితి. అంటే మఖ కన్నా వీళ్ళు కొద్దిగా రాయల్గా రావడం జరుగుతుంటుంది. మఖ అన్నది ఎక్కడన్నా అనుకోకుండా పదవిలో ఎంటర్ అవుతారు. ఈ పుబ్బ నక్షత్ర జాతకులు చిన్నప్పటి నుంచి కూడా అదే ధ్యేయంతో ఒక గవర్నమెంట్ అధికారిగాను, ఒక రాజకీయవేత్తగాను, ఒక పూర్తి స్వతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ యొక్క వ్యాపారాన్ని టేకప్ చేయొచ్చు. ఏదైనా 45 నుంచి 63 మధ్యలో ఈ రాహు వాళ్ళని చాలా వరకు పైకి తీసుకెళ్తుంది.
అయితే మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటేనే రాహు దశలో బాగా యోగించగలుగుతారు. మరి మిగతా గ్రహాలు శుక్రుడు ఏమైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే వ్యసనాల ద్వారా, వ్యభిచారం ద్వారా, స్త్రీ వల్ల నష్టపోవడం జరుగుతుంది. గురువు పాపగ్రహాలతో కలిసి ఉంటే నిజాయితీ లేకపోవడం వల్ల, అనారోగ్య కారణాల వల్ల, సొంత బంధువులే వెన్నుపోటు పడడం వల్ల, సహకారం లేకపోవడం వల్ల జీవితంలో పతనం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు పాపి గ్రహాలతో కలిసి ఉంటే మోసపోవడం ద్వారా, ఏదైనా స్కామ్లో ఇరుక్కోవడం ద్వారా, ఎప్పుడో ఒకప్పుడు నిందల ద్వారా, ఏదైనా రాంగ్గా సంతకాలు పెట్టడం వల్ల, నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అప్రతిష్ట పాలవడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాలు స్థితిని బట్టి కుజుడు ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉంటే మరి అపోజిషన్ వారు ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి పోగొట్టుకోవడం, దాని తర్వాత ఈ జైలు జీవితం, కేసులు ఎదుర్కోవడం, ఈ అవమానాలు అది కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా రాహు యోగించాలంటే జాతక చక్రంలో మిగతా గ్రహాలు కూడా చాలా పవిత్రంగా, ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా మంచి స్థాయిలో, అంటే స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు రాహు యోగిస్తాడు. ఏ గ్రహం పాప కళంకితమై ఉన్నా, పాపకర్తాల్లో ఉన్నా, నీచబడి ఉన్నా రాహు ఆ ప్రభావాన్ని, రాహు తన దశలో ఆ నీచగ్రహ ఫలితాలు, పాపకర్తాల్లో ఉన్న ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని సింహరాశి వారు ఎప్పుడు నిరంతరం వారి పదవి ఎంత కష్టపడి జాగ్రత్తగా సంపాదించుకుంటారో మరి అంతే జాగ్రత్తగా నిరంతరం కూడా దాన్ని కాపాడుకోవలసి ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం, తన పదవిని కాపాడుకోవడం, ఎక్కడ మచ్చ లేకుండా ఉండడం, తన పెద్దవారి యొక్క పేరు నిలబెట్టడంలో ఈ రాహు వీళ్ళకి చాలా బాగా సహకరిస్తాడు. అయితే జాతకంలో కూడా రాహు బలంగా ఉండాలి. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు మరి మెడికల్ రంగంలోకి వెళ్ళొచ్చు. అలాగే ఈ గ్రూప్ 1, సివిల్స్, అంటే సివిల్స్ లాంటివి, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా గోలు అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది. కనీసం ఐఏఎస్ అనుకుంటే కనీసం ఐఆర్ఎస్ అని అవుతారు. మరి అది చీఫ్ మినిస్టర్ అనుకుంటే కేవలం క్యాబినెట్ మినిస్టర్ అని అవుతారు. సో అటువంటి గోలు వీళ్ళు సాధారణ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా ఈ రాహుదశ జరిగినప్పుడు ఎంత గొప్పవాడినైనా నిర్భయంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎక్కువగా అంతే ఫోకస్ చేసి ఈ టైంలో అనుకోకుండా వీళ్ళు నాయకులుగా ఎదగడం జరుగుతూ ఉంటారు. వీళ్ళు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద వ్యక్తితో పెట్టుకుంటారు. వాళ్ళతో పోటీ పెట్టుకోవడం వల్ల వాళ్ళతో సమానంగా నేమ్ సంపాదించి జీవితంలో ఒకేసారి మంచిగా పేరు తెచ్చుకొని ఆటోమేటిక్గా ఆ వ్యక్తితోనే పోటీపడి ఆ పదవి సాధించడానికి కూడా అనుకూలం ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సాధారణ వ్యక్తి మరి సాక్షాత్తు చీఫ్ మినిస్టర్తోనే పోటీ పెట్టుకొని తర్వాత అతను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడో మన కళ్ళెదురుగుండా కనబడే ఉదాహరణలు అనేకంగా ఉంటుంటాయి. కాబట్టి నాయకుల్ని క్రియేట్ చేయాలన్నా, నాయకుల్ని సృష్టించాలన్నా, నాయకులను తయారు చేయాలన్నా రాహు వల్లే జరుగుతుంది. ఈ రాహు యొక్క ప్రభావం సింహరాశి అంటే సూర్యభగవానుడికి అప్పుడప్పుడు గ్రహణంలాగా పట్టి మబ్బు కమ్మినా మళ్ళీ అత్యంత ప్రకాశవంతంగా ఈ రాహు యొక్క అవకాశాలతో వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. నిరంతరం మరి ఏదో పక్కలో బల్యంలాగా, పదునైన కత్తిలాగా నిరంతరం హెచ్చరిస్తూనే వీళ్ళని రాహు జీవితంలో పైకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఏదైనా రాహు దశ జరుగుతున్నప్పుడు ఏ రంగం వారైనా దానికి తగు పరిహారాలు చేసుకొని తగు విధంగా మరి శాంతి చేస్తూ ఉంటే 100% ఈ రాహు వాళ్ళని కంపల్సరిగా, ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళని, వారి యొక్క పతనానికి, ఉన్నతికి కూడా కారణమవుతుంది. ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహు గ్రహం. అంటే రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే, ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి
మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాడిది, కంబల్ లాంటిది, దుప్పట్లాడిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటే వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.